హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శాండీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజైతే నేను మీకోసం బతుకమ్మ వీడియో తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఎప్పుడు వీడియోనో ఇది, కొంచెం హెల్త్ త్రోట్ బాగాలేక ఇప్పుడు ఇస్తున్నాను అనమాట వీడియో, ఏమనుకోవద్దు. బతుకమ్మ ముందు రోజు వెళ్ళి మేమైతే పూలన్నీ తీసుకొచ్చాము. యాక్చువల్లీ నాకు బతుకమ్మ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా ఆ ఫెస్టివల్ కోసం గొడవ చేసేదాన్ని. బతుకమ్మ ఏమో పెద్దగా కావాలి, నాకేమో మోయడానికి రాదు. కానీ చిన్నప్పటి నుంచి కూడా బతుకమ్మ ఫెస్టివల్ అంటే ఒక ఎమోషన్, నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ తెలంగాణలో ఉన్న అమ్మాయిలందరికీ బతుకమ్మ అనేది చాలా పెద్ద పండుగనే చెప్పాలి. తెలంగాణ వాళ్ళందరికీ ఇది తెలిసే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మేము ఇక్కడైతే బతుకమ్మని స్టార్ట్ చేసాము. కానీ ఈసారి ఎందుకో బతుకమ్మ పువ్వు చాలా తక్కువ దొరికిందనమాట. ఎక్కువ అయితే లేదు, బాగా తక్కువ దొరికింది. దొరికిన దాంట్లోనే ఇంకా మంచిగా అందంగా మా అక్క పేరుస్తుంది. ఆమె చాలా బాగా పేరుస్తుంది, మా తోటి కోడలు. యాక్చువల్లీ మాది కంబైన్ ఫ్యామిలీ అని మీకు అంతకుముందు వీడియోలోనే చెప్పాను కదా. సో అందరం కలిసి ఒకటే దగ్గర ఫెస్టివల్ చేసుకుంటాము. మా అత్తయ్య, మేము, మా తోటి కోడలు అందరం ఒకటే దగ్గర ఫెస్టివల్ చేసుకుంటామన్నమాట. ఇక్కడ బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేశారు. లిటరలీ మాకు ఎంత అంటే 2.5 hours పట్టింది. మీకు విషయం చెప్పాలి, బతుకమ్మ అంటే నాకు ఒక చిన్నప్పటి నుంచి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట బతుకమ్మకి. ఆ స్టోరీ ఏంటంటే, నేను చిన్నప్పుడు బతుకమ్మ ఫెస్టివల్కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేదాన్ని అనమాట ఎక్కువ శాతం. అప్పుడు నాకు 6 years ఆర్ 7 years ఉంటాయి అంతే. చిన్నదాన్ని, బతుకమ్మ బాగా చిన్నదాన్ని. మా అమ్మమ్మ ఏం చేసేదంటే ఎవ్రీ ఇయర్ నా కోసం ఒక పట్టు లంగా జాకెట్ కుట్టించి పెట్టేదన్నమాట. సో అట్లనే ఆ ఇయర్ కూడా వెళ్ళాను. 7 years ఉంటాయి నాకు. అయితే బతుకమ్మ ఆడిన తర్వాత తీసుకెళ్ళడానికి మేము ఎక్కడికంటే ఒక చెరువు దగ్గరికి వెళ్ళేది. వాళ్ళ ఊర్లో ఒక పెద్ద చెరువు ఉండే అనమాట. సో అక్కడికి వెళ్ళాము. వెళ్తూ ఉంటాం దారిలో వాళ్ళు చాలా పెద్ద బతుకమ్మను పేరుస్తుండే మా అమ్మమ్మ వాళ్ళు. మస్తు పెద్దగా, చాలా క్యూట్గా బాగుంటుండే. అయితే దారిలో మధ్యలో వెళ్ళాక నా చేతిలో బతుకమ్మ లేదని మస్తు ఏడ్చిన అనమాట. బాగా ఏడిస్తే మా అమ్మమ్మ ఏం చేసిందంటే, అప్పటికప్పుడు అక్కడ చెట్లు ఇదివరకు, ఇప్పుడంటే చెట్లు అంతగానం లేవు కానీ ఇదివరకు పల్లెటూర్లలో ఎక్కడ చూసినా చెట్లే కదా. సో అప్పుడు అక్కడే వెంటనే పక్కన ఒక 4-5 చెట్లు ఉంటే ఆ చెట్లన్నిటి పూలన్నీ తీసుకొచ్చి ఒక ప్లేట్లో అప్పటిదప్పుడు నాకు బతుకమ్మను పేర్చిందనమాట. ఎంత చిన్నదంటే చాలా చిన్నగా క్యూట్గా ఉండే. ఆ బతుకమ్మ పేర్చేదాకా నేను ఏడుస్తూనే ఉన్నా. ఆ బతుకమ్మ పేర్చి నా చేతికి ఇచ్చినాక అప్పుడు ఊరుకున్నా అనమాట. అది ఇప్పటికీ కూడా నాకు బాగా గుర్తుంటుంది. అండ్ బతుకమ్మ పండుగ రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది అదే అనమాట. మీకు కూడా ఎవరికైనా ఇట్లాంటి స్టోరీస్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మా బతుకమ్మ అయితే అయిపోతుంది, ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. మా అక్క పేరుస్తుంది, నేనేమో హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడ చాలా క్యూట్గా వస్తుంది బతుకమ్మ. పేర్చడం స్టార్ట్ చేశాం కానీ మా పిల్లలు మొత్తం 4, అందరూ చిన్నపిల్లలే. ఒక మా పెద్ద బాబు ఒక్కడే కొంచెం పెద్దోడు. తను మీరు ఆల్రెడీ లైవ్లో చూసే ఉంటారు, పెద్ద తన్ని. ఇంకా 3 పిల్లలు కలిసి అయితే యాక్చువల్లీ స్టార్ట్ చేస్తే యాక్చువల్గా 1/2 hour 1 hourలో అయిపోయేది. పిల్లలు చేయబట్టి దాదాపు ఒక 2 hours పట్టింది. ఒకరు వచ్చి పూలను లాగుతున్నారు, ఒకరు వచ్చి బతుకమ్మ లాగుతున్నారు, ఆగమాగం చేస్తున్నారు. పిచ్చి లేచింది మాకు. అయినా సరే బతుకమ్మని అయితే కంప్లీట్ చేసేసాము. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్సే వస్తే కామెంట్ చేయండి గైస్. మన తెలంగాణలో బతుకమ్మ పండుగకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే బతుకమ్మ అనేది ఎక్కువ శాతం ఆడవాళ్ళ పండుగనే. మనం గౌరమ్మని పెట్టుకుంటాం కాబట్టి ఆడవాళ్ళు చాలా అంటే చాలా నిష్టగా బతుకమ్మను పేరుస్తారనమాట. అన్నం తినకుండా బతుకమ్మను పేర్చే ఎవరైనా సరే తినకుండానే పేరుస్తారు. నాకు తెలిసినంత వరకు మా సైడ్ అంతే. నాకు తెలిసింది చెప్తున్నా, ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉంటే మీరే చెప్పండి. నాకు తెలిసినంత వరకు అన్నం తినకముందే బతుకమ్మను పేర్చేసి తర్వాతే భోజనం చేస్తారు. మా మమ్మీ అప్పటి నుంచి కూడా అంతే తెలుసు నాకు. ఇక్కడ మా అక్క అయితే మా అక్కయ్య చాలా బాగా బతుకమ్మ పేరుస్తుంది. నాకు అంత ప్రాపర్గా రాదు, కానీ తను మాత్రం చాలా బాగా పేరుస్తుంది అన్నమాట. అండ్ ఆ కలర్ కాంబినేషన్ కూడా తను చాలా పేరప్ చేస్తుంది బాగా. ఇప్పుడైతే తనే పేరుస్తుంది. అందులో వచ్చి మా పిల్లలు బాగా హెల్ప్ చేస్తున్నారు కూడా వాటిని ఖరాబ్ చేయడానికి.
మా శ్రీనిక అయితే వచ్చి దాన్ని ఒకటేసారి ఎప్పుడెప్పుడు గుద్దేద్దామా అని రెడీగా ఉంది. ఒక పెద్ద స్టూల్ పట్టుకొని తిరుగుతుంది మా చుట్టూనే. వాళ్ళని ఆపడానికి అమ్మో చుక్కలు కనిపించినాయి. పెద్ద బతుకమ్మ అయితే ఫినిష్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మా అత్తగారి ఇంటి దగ్గర బతుకమ్మ చాలా బాగా ఆడతారనమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ 6కి స్టార్ట్ చేస్తే నైట్ 12-1 వరకు కూడా ఆడతారు. ఇంకా సద్దుల బతుకమ్మ రోజు అయితే 3-4 వరకు కూడా ఆడతారు. వాళ్ళ ఓపిక చాలా ఓపిక అసలు. అందరూ ఆడతారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. 6:30 అట్లా స్టార్ట్ చేశారంటే నైట్ 12:30-1-2 వరకు కూడా ఆడుతూనే ఉంటారు. అస్సలు కొంచెం కూడా. కాకపోతే అక్కడే కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు, కానీ ఆడకుండా అయితే ఉండరు. ఇక్కడ మా పెద్ద బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నేను చిన్న బతుకమ్మ నేనే పేరుస్తా, చూడాలి ఎలా పేరుస్తామో. ఇదివరకు ఇలా బతుకమ్మ పేర్చేటప్పుడు ఏం చేసేదంటే ఇలా ఆకులు కాకుండా ఉన్కాయ అంటే వరి పొట్టు, వడ్లు పట్టాక వస్తుంది కదా ఉన్క, అది నింపేవారంట. అప్పుడు బతుకమ్మ ఫుల్ బరువు, అంటే ఫుల్ బరువు అవుతుంది. అయినా సరే బతుకమ్మ కదలకుండా ఉండడానికి అనేసి దాన్ని మొత్తం ఉన్క నింపేవారంట. మా మామయ్య చెప్పారు, మా మమ్మీ కూడా చెప్పేది నాకు అప్పుడప్పుడు. ఇప్పుడేమో లైట్ వెయిట్గా ఉండడానికి అనేసి ఆకులు అవి ఇవి నింపుతున్నారు, కానీ వెనకటి రోజులలో మాత్రం ఉన్క నింపేవారంట. ఇవి గోరింట పూలు తెలుసా చాలామందికి తెలియదు అనుకుంటా. తెలుసు కావచ్చు లేకపోతే. పెద్ద బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది. ఇలా ఉంది మా పెద్ద బతుకమ్మ. ఇప్పుడు ఇక్కడ చిన్న బతుకమ్మ వేరుస్తున్నాం. కంపల్సరీ బతుకమ్మ రెండు పేరవాలి, చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మకు పువ్వులే మిగిలిలేదు. ఒక గునుగు పువ్వు, ఇంకా ఏమున్నాయి, ఇంకా ఏదో కలర్, ఇంకో కలర్ తోటి అంతే ఎండ్ చేసేసాం. చిన్న బతుకమ్మే కదా, ఎక్కువ ఫ్లవర్స్ లేవన్నమాట. యాక్చువల్గా అసలు ఈసారి ఎక్కువ ఫ్లవర్స్ దొరకలేదు. నేను లేట్గా వెళ్ళాను మార్కెట్కి, ఫ్లవర్స్ అన్నీ అయిపోయినాయి అలా. చిన్న బతుకమ్మ కూడా అయిపోయింది. ఎలా ఉన్నాయి మా రెండు బతుకమ్మలు? బాగున్నాయా? బాగుంటే బాగున్నాయని కామెంట్ చేయండి.
యాక్చువల్లీ ఇవి స్టార్ట్ చేసిన టైము ఎండ్ అయ్యే టైంకి అయిపోయింది. మాకు ఇంకా చుక్కలు కనిపించినాయి. స్టార్ట్ చేసిందేమో 12కి, ఎండ్ అయిపోయిందేమో 4 o'clockకి. అంటే అంత పెద్ద పెద్ద ఏం కాదు. మా పిల్లల్ని హ్యాండిల్ చేసి బతుకమ్మలను పేర్చేసరికి ఆ టైం అయిందనమాట. చూడండి ఇక్కడ మా పిల్లలు, మా పెద్ద పాప, మా అక్క వాళ్ళ పాప. మా పాప ఉరికింది, వెళ్ళిపోయింది. నేను మా పెద్ద పాప. రామ రామ వియ్యాల రామనే శ్రీరామ వియ్యాల, రామ 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 వియ్యాల రామనే శ్రీరామ వియ్యాల, ఆ రామ రఘురామ వియ్యాల అయోధ్య రామ వియ్యాల, ఆ రామ రఘురామ వియ్యాల అయోధ్య రామ వియ్యాల, శ్రీరాముని తల్లి వియ్యాల శ్రీమతి కంసల్య వియ్యాల, శ్రీరాముని తల్లి వియ్యాలో శ్రీమతి కౌసల్య వియ్యాలో, ప్రేమతో శాంతను వియ్యాలో పిలిచి దగ్గరికి తీసి వియ్యాలో, ప్రేమతో శాంతను వియ్యాలో పిలిచి దగ్గర తీసి వియ్యాలో, చెప్పెను ఈ రీతి వియ్యాలో చెవులకు ఇంపుగా వియ్యాలో, నా తల్లి శాంతమ్మ వియ్యాలో నా ముద్దు పట్టి వియ్యాలో, అత్తవారింటికి వియ్యాలో ఆనందముగా పొమ్ము వియ్యాలో, అత్తమామల భక్తి వియ్యాలో చిత్తమున నిలుపు వియ్యాలో, భర్త దైవం బని వియ్యాలో భావించి పూజించు వియ్యాలో, వారిని ప్రేమించ వియ్యాలో.